ఇదిలా ఉంటే ఇవాళ సాయంత్రం రాయల్ ఛాలెంజర్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ నేపథ్యంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు పోలీసులు. ఐపీఎల్ బ్లాక్ టికెట్ల దందాపై టాస్క్ ఫోర్స్ అంటే సివిల్ డ్రెస్లో ఉంటారు, జాగ్రత్త. పోలీసులు నిఘా పెట్టారు. ఉప్పల్ స్టేడియం దగ్గర బ్లాక్ టికెట్స్ అమ్ముతున్న వారిపై ఫోకస్ పెడుతున్నారు. కెమెరాలు చూసి పరుగులు తీస్తున్నారు. ఈ బ్లాక్ మార్కెట్ కేటుగాళ్లు ఒకరిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. పరారైన మరో ఇద్దరి కోసం పోలీసులు గాలింపు కొనసాగుతోంది. టికెట్ల కోసం ఉప్పల్ స్టేడియం దగ్గర అభిమానులు పడిగాపులు పడుతున్నారు. గేట్ 1 దగ్గర బ్లాక్లో టికెట్లు విక్రయించేందుకు యత్నించిన యువకుడిని గుర్తించి పోలీసులు పట్టుకున్నారు. వీటికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు గ్రౌండ్ దగ్గరలో ఉన్న మా ప్రతినిధి ప్రణీతని కాంటాక్ట్ చేద్దాం. ప్రణీత, ఈ ఫేక్ బ్యాచ్ని కట్టడి చేయడానికి పోలీసులు గ్రౌండ్ దగ్గర ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అయితే ఇప్పుడు 2 రకాల స్కామ్స్ నడుస్తున్నాయి. ఒకటేమో కంప్లీట్గా మీరు చెప్పినట్టు ఆన్లైన్లో ఈ ఫేక్ యాప్స్ అండ్ ఫేక్ వెబ్సైట్స్ ద్వారా జరిగేటువంటి స్కామ్ ఒకటైతే, ఆఫ్లైన్లో గ్రౌండ్లో జరుగుతున్నటువంటి స్కామ్ మరొకటి. చాలామంది ఆల్రెడీ టికెట్ కొన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఆ క్యూఆర్ కోడ్స్ తమ దగ్గర తీసుకొని వస్తున్నారో, సో వాళ్ళు ఇక్కడ స్టేడియం దగ్గరకు వచ్చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టికెట్స్ని ఇతరులకి సేల్ చేస్తున్నారు. అది కూడా 2 టైమ్స్ కాదు, దాదాపు 5 ఎక్కువగా రేట్కి అమ్ముతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 5,000 రూపీస్ టికెట్ ఉంటే ఆల్మోస్ట్ 25,000 రూపీస్కి ఆ టికెట్ని వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అయితే ఎంత ట్రాన్స్ఫర్ చేసినా సరే కేవలం ఈ 5 అవర్స్ లోపు, అంటే మ్యాచ్ 7:30కి స్టార్ట్ కాబట్టి 2:30 లోపే ఈ క్యూఆర్ కోడ్స్ ట్రాన్స్ఫర్ చేసుకునేందుకు వీలుంటుంది. ఎందుకంటే ఒక కామన్ మ్యాన్ ఈ మ్యాచ్కి కనుక ఆన్లైన్లో టికెట్ కొనాలంటే కంప్లీట్గా డిజిటల్ రూపంలోనే అతనికి టికెట్ వస్తుంది. ఎక్కడ కూడా ఫిజికల్ టికెట్ అతనికి ఉండదు. కేవలం కాంప్లిమెంటరీ పాసెస్ మాత్రమే ఇక్కడ ఫిజికల్ రూపంలో ఉంటాయి. సో ఇప్పుడు అంతా కూడా డిజిటల్ రూపంలో ఉంది కాబట్టి ఆ క్యూఆర్ కోడ్స్ని ఒక వ్యక్తి నుండి ఇంకో వ్యక్తికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంటే కూడా కేవలం 5 అవర్స్ ముందు వరకు, అంటే కేవలం 2:30 వరకు మాత్రమే టైం ఉంటుంది. సో 2:30 తర్వాత దాన్ని ఎక్కడ కూడా ట్రాన్స్ఫర్ చేసుకునేందుకు కూడా వీలు పడదు. సో ఈ 2:30 లోపు ఎంత వీలైతే అంత ఎక్కువగా సంపాదించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో చాలామంది ఆల్రెడీ టికెట్ కొన్నటువంటి వాళ్ళు ఈ టికెట్స్ని ఎక్కువ రేట్లకి సేల్ చేస్తున్నారు. పోలీసులకి వీళ్ళని పట్టుకోవడం కూడా ఒక ఛాలెంజ్గా మారుతుంది. ఎందుకంటే గతంలో ఫిజికల్ టికెట్స్ ఉంటే ఖచ్చితంగా ఎవరైనా 2-3 గుమికూడి వాళ్ళ చేతిలో టికెట్స్ కనిపిస్తే ఇక్కడ ఏదో జరుగుతుందని పోలీసులు వాళ్ళని పట్టుకోవచ్చు. కానీ ఇది పూర్తిగా ఒక ఆన్లైన్లో డిజిటల్ రూపంలో టికెట్ ఉంది కాబట్టి ఎక్కువ రేట్కి అమ్ముతున్నా సరే పోలీసులు ఐడెంటిఫై చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఇక్కడ ఎవరైనా సరే స్టేడియం దగ్గరకు వచ్చి ఈ తరహా ఎక్కువ రేట్స్కి అమ్ముతుంటే కనుక వాళ్ళని పోలీసులు ఐడెంటిఫై చేస్తున్నారు. ఇవాళ ఉదయం మనం చూసాము, గేట్ నెంబర్ 1 వద్ద 3 యువకులు ఆ టికెట్స్ని ఎక్కువ రేట్కి విక్రయించే ప్రయత్నం చేస్తుండగా మఫ్టీలో ఉన్నటువంటి ఎస్ఓటీ పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కొనే వ్యక్తిని అండ్ అమ్మే వ్యక్తిని ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి మన కెమెరాస్ చూసి అక్కడ ఉన్నటువంటి రిమైనింగ్ కొనాలనుకున్నటువంటి వాళ్ళు కూడా అక్కడ నుండి పరారైపోయినటువంటి పరిస్థితి. సో ఈ తరహాలో మొత్తం స్టేడియం చుట్టూ అంతా కూడా మఫ్టీ పోలీసులు ఎక్కడికెక్కడ నిఘా ఏర్పాటు చేశారు. ఈ విధంగా బ్లాక్ మార్కెట్కి అడ్డుకట్టు వేసేందుకు పోలీసులు ఈ తరహా చర్యలు చేపడుతున్నప్పటికీ అక్కడక్కడ ఇంకా ఈ బ్లాక్ మార్కెట్ దందా నడుస్తూనే ఉంది. హై వోల్టేజ్ మ్యాచ్ కావడం ఒక ఎత్తు, విరాట్ కోహ్లీని చూడాలన్నటువంటి క్రేజ్ మరొకటి కావచ్చు. ఏదేమైనప్పటికీ ఈ మ్యాచ్కి సంబంధించినటువంటి టికెట్స్ ద్వారా అయితే కొన్ని లక్షల రూపాయలు అయితే చేతులు మారుతున్నాయి. సత్యం. రైట్ ప్రణీత.